హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మన వీడియో ఏంటంటే శిల్పకాయలు అయితే కాలుదామని అనుకుంటున్నా. వానల కట్టెలు అయితే నాణ్య కట్టెలు కూడా అంటు పెట్టి కాయలు అయితే కాలవాలి. అదొక అడ్వెంచర్ అయితే చేయాలి మనం. ఇక ఈరోజు నిన్ననే కొద్దిగా కాయలు అయితే చూసిన, ఇక ఈరోజు కొన్ని కాయలు చూసి కాల్చుకుంటే అయిపోతుంది. సో ఇప్పుడైతే కొన్ని కాయలు అయితే చూద్దాము. సంచి వచ్చేసి దొడ్లు ఉన్నది, సంచి తీసుకొని మనం కాయలు అయితే చూద్దాం. కొన్ని కాయలు అయితే తెంపుకొని వద్దాం. మంచిగానే పడుతుంది వాన, అసలు మీకు కనబడుతుందో అసలు కనబడతలేదు. కానీ ఇప్పుడైతే సంచి తీసుకొని అటు కొన్ని కట్టకైతే కొన్ని చెట్లు అవుతున్నాయి. ఇక కొన్ని కాయలు అయితే తెంపుకొని వద్దాం. ఇప్పుడైతే మా రేగుల కిందకి అయితే వచ్చేసిన. ఈ రేగుల కిందనే ఈరోజు అయితే కాయలు అయితే కలుద్దాము. ఇక బయట వీలు కాదు కాబట్టి సంచి అయితే ఇక్కడ ఉంది. సంచిలో నిన్న కొద్దిగా తెంపినానుగా, అవి ఇవి అన్నీ వేసుకొని వస్తే అయిపోతుంది. సో ఇప్పుడు వచ్చేసి మనం ఏడికి పోతున్నాం అంటే మా కట్టపంట అయితే కొన్ని శిల్పక చెట్లు అవుతున్నాయి. ఇక వీటికి కొన్ని తెంపుకొని నిన్న తెంపినాయి, ఇక ఈరోజు తెంపినాయి కాల్చేస్తే అయిపోతుంది. కాయలు అయితే బాగానే కాసినాయి చెట్లు అని కాలేదు, అయినవి మాత్రమే తెంపుకుందాం మనం. సో ఇది వచ్చేసి మన మంచం అన్నమాట. వరిని పిట్టలు మొత్తం వరినే వెళ్తున్నాయి. కర్రే కొంగలు అంటారా మరి వీటిని ఏమంటారో మన నాకే తెలియదు. కర్రే కొంగలు ఎక్కున్నాయి. సో మా సైడ్ అయితే కొద్దిగా వానలు అయితే మంచిగానే పడ్డాయి. అంత అద్మానం ఏం కాదు, పోయినసారి అంత అద్మానం ఏం కాదు, ఈసారి అయితే బాగానే పడ్డాయి వానలు. ఏడున్నాయిరా కాయలు, కందిరీగలు ఉంటాయి, అప్పుడప్పుడు చూసుకొని తెంపాలి ఇవి. ఇది వచ్చేసి కొంచెం అయింది, కొంచెం కాలేదు. మనం పెద్ద పెద్దవి తెంపుకుందాం, చిన్న చిన్న ఏమద్దు. ఎక్కడున్నాయిరా అయ్యా, ఇంకా ఒకటి పెద్దది ఉంది కానీ అది కాలేదు. కాయలు బాగానే కాసింది కానీ కాలేదు, ఇంకా నాట్ రెడీ టు ఈట్ అన్నట్టు. ఇంకో చెట్టు దగ్గరికి అయితే వచ్చిన పెద్ద కాయ అయితే దొరికింది మనకు. ఇదైతే అయింది, తెంపుకుందాము. ఇంకోటి దొరికింది. ఇంకెక్కడున్నాయి, ఇక ఒక కాయ మొత్తం పండు మక్కి చిలుకలు అయితే తిన్నది. చిలుకలు తినే మరి ఏం తినే తెలియదు. సో కొన్ని కాయలు అయితే దొరికినాయి, ఇక అవి తీసుకొని అయితే పోదాం. ఇంకా ఏమైనా దొరికితే అవి కూడా తెంపుకుందాం. ఇక నాకు తెలిసి ఇంకో వారం రోజులలో అన్ని కాయలు అయితే అవుతాయి. కాయలు అయితే తెంపి నాకు కొన్ని దొరికినాయి. ఇవి తీసుకొని అయితే ఇక సంచిలో అయితే వేసుకొని ఇప్పుడైతే పోతున్నాం. వాన వచ్చేసి మంచిగానే పడుతుంది. అసలు తుప్పురు అంటున్నాం కానీ ఇటు తుప్పురు కాదు, అటు హెవీ కాదు అన్నట్టు. మన మోస్తారు వర్షం అని అంటారు కదా, ఆ విధంగానైతే పడుతుంది. కాయలు అయితే బాగానే కాసింది చెట్లు, కానీ కాలేదు. సో నేనైతే రీసెంట్గా కొన్ని కాయలు తెంపి ఇక్కడైతే వేసిన. సో అవి తీసుకొని సంచులు వేసుకొని కట్టెలు అయితే అరేంజ్ చేసుకోవాలి. దాని తర్వాత సంచులు అయితే వేసుకున్నాం. ఇక పెద్ద పెద్ద కాయలు అవుతున్నాయి, నాకు తెలిసి చాలా అవుతాయి. ఇది అయితే కలుద్దాం. ఇక పెద్ద పెద్దగానే ఉన్నాయి కాయలు కూడా. పండ్లు మక్తి ఏమనుకున్నా కానీ పండ్లే మక్కలేదు, మంచిగానే ఉన్నాయి. సో దగ్గర సగం సంచి అయితే నిండినాయి. ఇప్పుడైతే వీటిని తీసుకొని పోదాం. ఇక ఇక్కడైతే అయిపోయినాయి. ఇప్పుడైతే తీసుకుపోయి రేకుల కింద అయితే కలుద్దాం. ఇక వాన అయితే జర బాగానే కొడుతుంది. మనం ఫస్ట్ పోయిన దానికంటే బాగానే కొడుతుంది ఇప్పుడు వాన. వెనుక మొత్తం చెట్టు అయితే. ఇప్పుడు మన కట్టెలు అంటుకోవు కాబట్టి గడ్డి అయితే తెచ్చిన, ఒకటి గడ్డి మూగు. ఈ కట్టెలు ఒకటి అరేంజ్ చేసుకుందాం ఇప్పుడు మనం. కాయలు తెంపుకొని రాగానే ఈ వాన అయితే బాగానే స్టార్ట్ అయింది. అంతకుముందు జర తక్కువ కొట్టుండే, ఇప్పుడైతే బాగా కొడుతుంది వాన. సో ఒక అర్ధగంట సేపు అయితే చూద్దాము. అర్ధగంట సేపు చూసిన తర్వాత కట్టెలు తీసుకొచ్చి అయితే కలుద్దాం. ఇక సో ఇది వచ్చేసి మా దొడ్డి అన్నట్టు. గడ్డి అంతా బాగా పంచిపోయింది. ఇక ఇప్పుడు గడ్డి మందు కొట్టినా కానీ చచ్చిపోయింది, వాళ్ళ వానలకి మళ్ళీ లేచింది. ఇక సో పక్కపాటి మన ట్రాక్టర్ అవుతుంది.
అర్ధ గంట నుంచి దాని ఎంబడే పడ్డాయి. ఇక ఇప్పుడైతే అంటుకుంది. పచ్చికట్టలు అయ్యే వాటికి పొగ అయితే బాగా వస్తుంది. సో ఇప్పుడైతే మన మంట అయితే రెడీ అయింది. ఇక కనబడుతున్నాయా చెట్టు కింద అయితే ఉన్నాయి కట్టెలు. వీటిని అయితే తీసుకోదాం. అంతగానం పచ్చి ఏం లేవనిపిస్తుంది నాకైతే. నాకు తెలిసి కట్టెలు తాళనుకుంటున్నా. సరిపోకపోతే మళ్ళీ వద్దాం. ఇక నాకు తెలిసి చెట్టు ఉండడం వల్ల కట్టెలు బాగా నానలే అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడైతే వీటిని అయితే తీసుకుని పోదాం. ఇక తీసుకున్న కట్టెలు అయితే మనమైతే పేర్చుకొని కాయలు అయితే చేద్దాం. మంట అయితే మంచిగా మారుతుంది. బా కళ్ళు అయితే మస్తు పడుతున్నాయి ఈ పొగకు. వాన చూసుకున్నట్టయితే అంతగానం ఏం తగ్గలేదు, కొద్దిగా తగ్గింది. ఇక ఇప్పుడు కనబడేది మన పొగనే. ఇప్పుడైతే జరసేపు అయితే మనం అయితే రెస్ట్ అయితే తీసుకుందాం కాలనీగా. సో మీరు చూసుకున్నట్టయితే ఎట్లా మండుతుందో చూడండి. అసలు లోపల సియ్య అంటుంది అది కట్టెలు పచ్చిగా ఉండేసరికి. కొన్ని కాలినాయి అయితే బయట అయితే వేసిన. ఇక మాడిపోకుండా కొన్ని అయితే మర్రేసిన. కళ్ళు అయితే అడ్డోలుగా మండుతున్నాయి. కాయలు అయితే కాలినాయి. చూసుకున్నట్టయితే లోపలైతే మంచిగా ఉడికింది. అసలు పొగలు వెళ్తున్నాయి. మీకు కనబడుతున్నాయా? సో సూపర్ ఉన్నాయి. లోపలైతే మంచిగా ఇట్లా ఉడికింది అన్నట్టు. గుజ్జు అయితే మంచిగా ఉడికింది. సూపర్నే అసలు. లోపల మంచిగా ఉడికింది. సో ఇంతసేపు కష్టపడ్డదానికైతే ఇదైతే ఫలితం. సో మనం వానలో మంచిగా కాయలు అయితే దింపుకొచ్చి కట్టెలు చూసి మాట పెట్టి చేసేవారికి సో ఫైనల్ రిజల్ట్ అయితే ఈ విధంగానే అవుతుంది. అసలు నేను తిని చెప్తా
అసలు నేను ఈ వానల కట్టెలు నాన్నాయి కదా, అసలు అంటుకో అనుకున్నా. ఇక అటో ఇటో అంటుకున్నాయి. అది ఆ చెట్టు కింద కట్టెలు ఉండడం వల్ల అంతగానం నానలేదు. అట్లే మళ్ళీ మన దొడ్లో కూడా కొన్ని కట్టెలు అవుతుండే, అవి ఇవి ఒకసారి వేసి అంటుపెట్టి కాయలతో కాల్చిన. ఇట్లా మంటలలో వేసి కాలవకుండా ఇట్లా మన సర్వలేసి నీళ్ళు పోసి కాయలు అలా ఉడకబెడితే కూడా అట్లా కూడా బాగుంటుంది. నెక్స్ట్ సారి అట్లే ట్రై చేద్దాం. ఇప్పుడు మంచి మంచి కాయలు అయితే తీసుకున్నాం, పెద్ద పెద్ద కాయలు అయితే తీసి అలా వేసి ఉడకబెడదాం ఇక. సో ఈరోజుకైతే మన వీడియో ఇంతే. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఓకే, బాయ్.